నాయనా నీకు మహోన్నతుడా, సర్వోన్నతుడా, సైన్యములకు అధిపతియకు యెహోవా దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అవును తండ్రి నాయనా, నువ్వు పరిశుద్ధుడవు నాయన. మేము మట్టి మానవులము నా తండ్రి, నా ప్రభువా, నా తండ్రి, నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని కాచి మా ప్రభువా ప్రతి విషయంలో మాతో మాట్లాడుము అయ్యా. నువ్వు మాట్లాడితే చాలు మా ప్రభువా. నానా నాకు మాట్లాడటం రాదు, నీవు మాత్రమే మాట్లాడాలి. నాకు శక్తి లేదు, నీవే శక్తి ఇవ్వాలి నానా. యేసుక్రీస్తు ప్రభువా నాయనా, ప్రతి విషయము నువ్వు మాట్లాడు నానా. యేసుక్రీస్తు ప్రభువా నా తండ్రి, ఎందుకు పనికిరానటువంటి వాడిని, అవును ప్రభువా, ఈ లోకములో ఈ ప్రజలు అనేక రకాలుగా బ్రతుకుతున్నారు నాయన. నీవు నాయన చూడు నాయన వాళ్ళ గురించి నా ప్రభువా. అట్లాంటి భయంకరమైన పరిస్థితిలో నుండి నా ప్రభువా నీ ప్రజలు ఇక్కడికి తీసుకున్నావు. అవును ప్రభువా, నువ్వు బిడ్డలను తీసుకున్నావు, వాళ్ళకి చూపించు నీ యొక్క దేదీప్యమానమైన వెలుగును చూపించు. ఇంకా లోక సంబంధమైన విషయాలన్నీ తీసివేయము, నీ బిడ్డలుగా మార్చుము అయ్యా. యేసుక్రీస్తు ప్రభువా నా మొర ఆలకించి ప్రత్యుత్తరము దయచేయమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొనుచు ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. అమ్మా మీరంతా బాగుగా ఉన్నారా? ఆమేన్. ఇప్పుడు మీకందరికి శాంతి సమాధానము కలుగ చేయును గాక. ఆమేన్. వాక్యము జాగ్రత్తగా చదవండి. ఇంతకు ముందు ఎంతమంది ఎన్ని బాగా చెప్పండి. నీతి సువార్త, రక్షణ సువార్త, రాజ్య సువార్త, సమాధాన సువార్త. ఇప్పుడు సమాధాన సువార్త చదువుకుంటున్నాం. నీతి సువార్త. తండ్రి నీతి స్వరూపుడగు తండ్రి, కుమారుడు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. పరిశుద్ధాత్మదేవుడు, దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధ పరచబడిన వారే నీతిమంతులుగా మనం తీర్చబడుతూ ఉన్నాం. రక్షణ సువార్త. తండ్రి రక్షకుడు, కుమారుడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావం కలుగ చేయట ద్వారా మనలను రక్షించును. రాజ్య సువార్త. తండ్రి యెహోవా దేవుడు రాజ్యం చేయుచున్నాడు, కుమారుడు తన తండ్రికి రాజ్యం అప్పగింపబోచు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య నివాసం చేయుచు ఉన్నారు. అవును. ఆమేన్. సువార్త. యెహోవా కృపగల తండ్రి, కృపగల దేవుడు, కుమారుడు ఆయన వాక్యం కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి మన మధ్య నివాసం చేయుచున్నది. పరిశుద్ధాత్మ దేవుడు కృపకు మూలమగు ఆత్మ. సమాధాన సువార్త. తండ్రి అయిన యెహోవా దేవుడు సమాధాన కారకుడై మనందరికీ తోడై ఉన్నాడు.
కుమారుడు మనం దేవునితో సమాధాన పరచవలనని మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ సంబంధమైన మనసు జీవమును మనకు కలుగు చేస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అందరూ చక్కగా విన్నారు. దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వరకు నేను క్రొత్త నిబంధన పాత నిబంధన చెప్పుకుంటూ వస్తున్నా. ఎందుకంటే క్రొత్త నిబంధన మాత్రమే కాదు, పాత నిబంధన కూడా తెలుసుకుంటున్నాము. యాక్చువల్గా అయితే క్రొత్త నిబంధన మనకి అవసరము. ఏది అవసరం మనకి? కొత్త క్రొత్త నిబంధన అది అవసరము. రక్షణ అదే. మనం అక్కడికే వస్తాము, ప్రభు దగ్గరికి. ఒకవేళ ఆడు కూర్చొని పాత నిబంధన ప్రార్థన చేస్తున్నాను అన్న కూడా ప్రయోజనము ఎలా ఉంటుంది? క్రొత్త నిబంధన లేకుండా ప్రయోజనము లేదు. ఎందుకంటే వాళ్ళు మాకే రక్షణ లేదు, మీకెక్కడి నుంచి వస్తా అని ప్రయత్నము చేసే అవకాశం ఉంది. మనకి రక్షణ కావాలంటే క్రీస్తు నామము మనకి కావాలి. హగ్గయి 2:9. హగ్గయి పుస్తకము 2వ అధ్యాయము 9వ వచనం. రైట్. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపను అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. ఈ కడబరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరం కన్నా మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించి మందిరము యొక్క మహిమను మించిన ఆమేన్ మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆమేన్. కాబట్టి కడబరి మహిమ మందిరము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అట్లానే నహూము 1:15. నహూము పుస్తకము 1:15. సువార్త ప్రకటించు సమాధాన వర్తమానము తెలియచేయు వాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యోధా చదువున, నీ పండుగలను ఆచరింపము, నీ మ్రొక్కుబళ్లను చెల్లింపము. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయను. ఆమేన్. ఆమేన్. సువార్త ప్రకటించుచు ఏం చేయాలమ్మా? మనము ప్రకటించుచు సమాధాన సువర్తమానం తెలియజేయాలి. సమాధాన వర్తమానము ఏదంట? సమాధాన వర్తమానం. ఆమేన్. హల్లెలూయా. యెహోవా సెలవిచ్చాడు, ఈ స్థలమందు నేను సమాధానము నిలుప అనుగ్రహించాడు. ఆమేన్. అనుగ్రహించదను. ఆమేన్. హగ్గయిలో 2:9 ఏమన్నా అంటే, యెహోవా అధిపతి యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఏమన్నాడు? సమాధానం స్థలమందు నేను సమాధానము డాష్ సమాధానమును అనుగ్రహించదను.
సమాధానము నిలుపను అనుగ్రహించి ఉన్నాడు. ఆమె తర్వాత హల్లెలూయా. వార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియచేయడం. ప్రవచనము తెలియచేయాలి. ఆమె నీ పాదాలు ఆమేన్. పర్వతముల మీద ఉంటది. ఆమె కనబడుచున్నవి. కాబట్టి ఒకటి ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరపు మహిమ మించినది. మందిరము యొక్క మహిమను మించును. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఆ స్థలం ప్రకటించాలి. దాని గురించి మనము సువార్త ప్రకటించాలి. ప్రకటించాలి. కడవరి మహిమ ఇంతకు ముందు కన్నా చాలా పవర్. ఆ విషయము ఏం చెప్పాలి? ప్రజలకు సువార్త ప్రకటించాలి. ఆమేన్. సమాధాన సువార్త మనము అవన్నీ చెప్పినప్పుడు మనకి ధైర్యము కలిగి మనం కూడా ఎంతో ధైర్యముగా మనం ఉండగలుగుతాము. ఆమేన్. ఆమేన్. మరి మీకా 5:4 మీకా పుస్తకము 5వ అధ్యాయం 4వ వచనం. అతడు నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి తన మందను మేపును కాగా మందను మేపును. ఆమేన్. ఆమేన్. ఏం చేస్తాడంట? తన మందను మేపుతాడు. ఆమేన్. కాగా వారు నిలుతురు. క్యారియర్ మందను మేపును వారు నిలుతురు కాగా వారు నిలుతురు. అతడు భూమి అంతముల వరకు ప్రబలబడును. అతడు సమాధానమునకు కారకుడగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సమాధానమునకు కారకుడగును. యెహోవా బలము పొంది. ఆమేన్. ఆమేన్. ఆయన బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యమును బట్టి వాని నామ మహత్యమును బట్టి తన మందను మేపును. ఏం చేయాలి? ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపడి మందిరము మించినది, గొప్ప పేరు పొందింది. ఆమేన్. హల్లెలూయా. సువార్తని మనం ఏం చేయాలి? ప్రకటించాలి. తర్వాత ఏం చేయాలి? అతడు సమాధానకారకుడు. యెహోవా నామ మహత్యమును బట్టి అందరిని మేపాలి. బలం పొంది తన నామ మహత్యమును బట్టి మందను కాయింపు. ఆమేన్. హల్లెలూయా. స్వార్థ ప్రకటించాలి. మళ్ళా ఏం చేయాలి? దాన్ని మందను మేపాలి. మందను కాయాలి. ఆమేన్. హల్లెలూయా. 3:5 వచనము. మీకా 3వ అధ్యాయము 5వ వచనం. తమకు దొరికిన ఆహారము నములుచు సమాధానమును ప్రకటించు వారును ఒకడు తన నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించు వారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా. ఆమేన్. ఆహారము నములుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పారపెట్టు ప్రవక్తలను గూర్చి. ఆమేన్. హల్లెలూయా. పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. తర్వాత
ఓబద్యా 1:7. ఓబద్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు. ఆ, నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నిన్ను తమ సరిహద్దుకు సరిహద్దు వరకు పంపివేయుదురు. నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. ఆమేన్. వారు నీ అన్నమును తిని నీ కొరకు ఉరియొడ్డుదురు. ఆమేన్. హల్లెలూయా. నీతో సమాధానముగా ఉన్నవారు మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి అమ్మా. సమాధానము జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక హెబ్రీలు 13:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. బ్రదర్, అవునమ్మా. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని నువ్వు తెలుసుకొని కోరుచున్నావా? 13 అయ్యో సారీ, యాకోబు 13:20. హెబ్రీలు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని ఒక మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. మీకా 5:4 ఏం చెప్పాడు? ఆయన మందను ఆయన మహత్యమును బట్టి ఆయన తన మందను మేపును. ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన మహత్యమును బట్టి తన మందను సమాధాన కారణంగా ఉంటాడు. ఆమేన్. వారు కాగా నిలుతురు. ఆమేన్. గొర్రెల కాపరి ఇక్కడ హెబ్రీలో 13:2 వచనములో గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు. చదవండి ఒకసారి. 13 పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. ఆమేన్. కాబట్టి ఇక్కడ మనము గ్రహించినది తన మందని ఆయన మేపుతాడు మీకా గ్రంథము ప్రకారంగా. అలాగనే హెబ్రీలో గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు క్రీస్తు అను ప్రభువు. ఆమేన్. కాపరి యేసు క్రీస్తు. మనమెవరము? గొర్రెలు. యేసు ప్రభు యొక్క గొర్రెలము. ఆమేన్. మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి ఆయన యొక్క రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు. ఆమేన్. సమాధానకర్త దేవుడు. ఆమేన్. హల్లెలూయా.
ఇక ఓ టైం అయిపోయింది. నార్లిఖిదో నమో తండ్రి మహోన్నతుడా. సరే, ఈరోజు సరే, ప్రార్థన ఎవరన్నా ఉంటే ప్రార్థన చేయవచ్చు, లేకపోతే సిస్టర్ ప్రార్థన చేస్తారు. స్తోత్రం ప్రభా, స్తోత్రం వేలాది స్థుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, కడవర మందిరం యొక్క మహిమ మొదటి మందిరము కంటే మహిమ కలదై తండ్రి ముందుని చెప్పి ఉన్నావు ప్రభా. తండ్రి, అందులోని సమాధానము కలుగును కాక అని తెలియజేస్తున్నావు. మరి అదేవిధంగా సువార్త సమాధానము వర్తమానము తెలియజేయని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవని నీవు తెలియజేస్తున్నావు ప్రభా. తండ్రి, మరి నీ నామముకే మహిమ కలుగును కాక. మరి తండ్రి, యేసు ఆయన నిలిచి యెహోవా బలము పొంది తన దేవుడైన యెహోవా నామ మహత్యం బట్టి తన మందను మేపున అన్న ప్రభా. తండ్రి, అందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు. మందిరమున యందు సువార్త సమాధాన వర్తమానములు తెలియజేస్తూ మందను కాపుచు తండ్రి, ఆహారం పెట్టుటకు తండ్రి సిద్ధపడుచు తండ్రి, మరి ఆహారం పెట్టుచు ఉండవాలని, మరి అదేవిధంగా జాగ్రత్తగా ఉండవాలని నువ్వు తెలియజేసిన మాటలు బట్టి తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మరి అదేవిధంగా గొర్రెల గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి, మా తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. తండ్రి, మమ్మల్ని కాపుచు తండ్రి నిత్యము తండ్రి నీ సన్నిధిలో నడుపుచున్న విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ తండ్రి, వాక్యం అందజేసి తండ్రి, మరి ఇటువంటి గొప్ప కాపరి మా జీవితంలో ఉన్నందుకు తండ్రి నీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడగు ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల నామములో అడిగిపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడమైన నా ప్రియ ప్రభు, మీ పాదములకు వేలాది వందనాలయ్యా. గొప్ప దేవుడువు, సమాధానకర్తమైన అధిపతివి అయ్యా. మీకే వందనములు, స్తోత్రములు నాయన. మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞత, స్తుతి, ఆరాధనలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. మీరు తండ్రి మొదటి మందిరం కన్నా కూడా కడవరి కాలపు మందిరం యొక్క మహిమ అది గొప్పదని మీరు సెలవిచ్చారు. ఎందుకంటే అక్కడ సమాధానాన్ని నిలపడము మీ చిత్తమైనది. సమాధానాన్ని అనుగ్రహించినందుకు ఈ కడవరి కాలపు మందిరం మహిమలోని సమాధానాన్ని నిలిపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సమాధానకర్త అయిన వారి ప్రభా, సువార్తను లోకంలో తెలియచేయాలని వారి పాదములు పర్వతం మీద ఉంటున్నాయని మీరు సెలవిస్తున్నారు తండ్రి. సమాధాన సువార్తను తెలియచేసే అయ్యా వారిగా ప్రభు మేమందరము కూడా ఆ యొక్క ఉండేవారిగా సహాయం చేయండి. అలాగే తండ్రి అయ్యా నీకు స్తోత్రాలు నాయన. యెహోవా నామమును బట్టి అయ్యా తండ్రి, దేవుని యొక్క మహత్యమును బట్టి, ఆయన బలమును బట్టి నీ కుమారుడైన సమాధానకు కారకుడైన నీ ప్రభు అతన్ని మా ప్రభువు భూమి అంతముల వరకు ప్రభుతాడని, అతను సమాధానానికి కారకుడవుతాడని మీరు సెలవిచ్చారు నాయన. ప్రభువైన యేసుక్రీస్తును సమాధాన కారకుడిగా, భూమి అంతటిని తన గొర్రెలను మేపేవాడిగా మీరు బలపరిచినందుకు, మీరు నడిపించారని ఆ విషయాన్ని మాకు మరొకసారి జ్ఞాపకం చేసేందుకు స్తోత్రాలు. గొర్రెల గొప్ప కాపరిగా యేసుక్రీస్తు ప్రభువు అయ్యా నిత్యమైనటువంటి నిబంధనకు మూలమగు ఆ రక్తాన్ని బట్టి మృతులలో నుంచి లేపినటువంటి సమాధానకర్త అయిన దేవుడు ప్రభువా, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మాలో జరిగించుచున్న విధానం బట్టి కూడా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు నాయన. మేము కాదు కానీ మా జీవితాల్లో ఏది జరిగించాలో మీరే ప్రతి మంచి విషయంలో నీ చిత్త ప్రకారంగా చేయడానికి మమ్మల్ని సిద్ధపరిచే దేవుడు అని మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాటలు మాకు ఒక్కసారి ఉదయకాలసం ఎందుకు జ్ఞాపకం చేసి మీరు మా జీవితాల్లో చేసే గొప్ప ఆ పరిచర్యను బట్టి, ఆ గొప్ప గొర్రెల కాపరిగా మమ్మల్ని మందను మేపుతున్న విధానం బట్టి, అది నీ దాసుని నిలబెట్టి ప్రభు మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నీ దాసుని మీ ఆత్మతో అభిషేకించి మీరు అయ్యా ఈ గ్రూపును మీరు ఆస్వాదించిన విధానం బట్టి స్తోత్రాలు. అలాగే నాయన మంచి ఆరోగ్యంతో నింపండి. ఇక్కడే కాదు అనేక విషయాల్లో నీ బిడ్డ ప్రభు బలంగా నీ కొరకు వాడబడే పాత్రగా మలుచుకుని మీ ఘనమైన కార్యముల బిడ్డ ద్వారా జరిగిస్తారని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొక దాసుడు నీ వాక్యాన్ని ప్రకటించిన ఇంటుండగా నీ ఆత్మతో అభిషేకించి సిలువ చాటున మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి. వినుచున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి అయ్యా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గెలవాడు వినును కాక అనే మాటను మేము జ్ఞాపకం చేసుకుని భద్రం చేసుకునేలాగా మీ కృప మాకు అనుగ్రహించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నాకేం ఇబ్బందులు లేవమ్మా.